హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం పిర్జాగు దగ్గర ఉన్న ప్రతాప్ సింగారంలో ఉన్నాము. ఇది హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ అండి. ఇందులో మనమైతే చాలా హౌసెస్ అలాగే అపార్ట్మెంట్స్ వీడియో చేశాము. మన ఛానల్లో చాలా వరకు కూడా పోస్ట్ చేశాము. అన్ని సేల్ అయిపోయిన లివింగ్ కూడా ఉంటున్నారు. వాళ్ళకి జస్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి 100 ఫీట్ రోడ్ కాబట్టి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉప్పల్ మెట్రో స్టేషన్ కి ఓన్లీ 10 మినిట్స్ వెళ్ళొచ్చండి. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అపార్ట్మెంట్స్, ఇవన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాము. ఇప్పుడు మనకి చాలా తక్కువ బడ్జెట్ ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి వచ్చింది. ఇది 132 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. ప్రైస్ వచ్చేసి 68 lakhs అండి. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే 80% లోన్ వస్తుంది. డైమెన్షన్ వచ్చేసి 2254 అండి. ఈ హౌస్ మీద 30 ఫీట్ రోడ్ ఉంది. హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు పొజిషన్ లో ఉంది. మీరు తీసుకున్న వెంటనే గృహ ప్రవేశం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లేట్ కూడా హౌస్ చూసేద్దాం. హౌస్ చూసే ముందు ఇక్కడ చుట్టూ సరంలో ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. మనకి పిజాగు కమాన్ వచ్చి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ లోనే వెంచర్ ఉంటుంది. బస్ స్టాప్ అయితే పక్కనే ఉంది, వాకబుల్ డిస్టెన్స్ లో. మనకి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. దానికి ఆపోజిట్ లోనే నల్ల నరసింహరెడ్డి కాలేజ్ ఉంటుంది. అలాగే మనకి అనురాగ్ యూనివర్సిటీ కూడా ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అక్కడ మనకి అక్షర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, రొటర్డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. అలాగే మనకి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇది చాలా పెద్ద క్యాంపస్ అండి, 17 acres లో ఉంటుంది. అలాగే మనకి పోచరం ఇంపోసిస్ క్యాంపస్ అయితే 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కి అయితే 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 10 కి అయితే ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. వరంగల్ హైవే కి అయితే ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ కి అయితే 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. 10 కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి, ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి 100 ఫీట్ రోడ్ కాబట్టి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కాకుండా విజయవాడ హైవే కూడా ఓన్లీ 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. విజయవాడ హైవే కి కావాలనుకునే వాళ్ళు కూడా చాలా బాగుంటుందండి. హౌస్ ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఉంటుంది. మీకు వీడియో చూపించుకుని చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. చూడండి, ర్యాంప్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనకి పెద్ద కార్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి, చాలా స్పేసెస్ ఉంది. ఫ్లోరింగ్ మొత్తం కూడా మనకి పార్కింగ్ లో గ్రానైట్ ఇచ్చారు. చూడండి, మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్ సీలింగ్ అయితే ఫ్లవర్ లాగా డిజైన్ చేశారండి, చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. మన ముందు కూడా 30 ఫీట్ రోడ్డు, బయటనే కార్ పార్క్ చేసుకోవచ్చు. లోపల కూడా చాలా స్పేసెస్ ఇచ్చారు. కార్ పార్కింగ్ అయితే మనకి స్టెప్స్ కింద వాషర్ వచ్చింది. మనకి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, ప్యాంట్ వస్తుంది, ఇక్కడ ట్యాప్ వచ్చిందండి. మనకి 4 sides కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి బోర్ ఇచ్చారండి, ఇక్కడ సంప్ వచ్చింది. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి 2 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. ఇక్కడ వాషర్ వచ్చిందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి 1 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. చూడండి, ఇక్కడ కామన్ ఏరియా కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ మనకి 2 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. ఇక్కడ ఇంకొక వాషర్ వచ్చింది. చూడండి, మనకి బ్యాక్ సైడ్ కూడా 1.5 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. చూడండి, చుట్టూ అన్ని హౌసెస్ ఉన్నాయి, లివింగ్ ఉంటున్నారు. మనకి 2 houses పక్కనే మెయిన్ రోడ్ ఉంటుందండి, 100 ఫీట్ రోడ్. బస్ స్టాప్ కూడా పక్కనే ఉంటుంది, ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉందండి. చూడండి, ఎలివేషన్ కోసం అయితే మనకి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు. గోల్డెన్ బార్డర్ తో చూడడానికి అయితే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. మెయిన్ డోర్ వచ్చేసి మనకి టేక్ వుడ్ డోర్ వచ్చారండి. చూడండి, ఫినిషింగ్ అయిపోయింది. డిజైన్ అయితే చాలా బాగుంది, మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ తో చేశారు. డోర్ అయితే చాలా స్టాండర్డ్ గా ఉంది. రండి హౌస్ చూద్దాం. ఇది ఈస్ట్ సైడ్ అండి, ఇంకొకటి నార్త్ సైడ్ వచ్చారు. 2 డోర్లు వచ్చాయి. చూడండి, ఇక్కడ నార్త్ సైడ్ ఇదంతా హాల్. చూడండి, హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. మనకి హాల్లో వచ్చేసి విండో వచ్చిందండి, చాలా పెద్ద విండో ఇచ్చారు. మనకి విండోస్ అన్ని కూడా టేక్ తో చేశారండి, చాలా స్టాండర్డ్ గా ఉన్నాయి. కంప్లీట్ గా మనకి చూడండి సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు. మనకి విండోస్ అయితే ఎవరు కూడా టేక్ వుడ్ ఇవ్వరండి, వీళ్ళైతే కంప్లీట్ గా టేక్ వుడ్ ఇచ్చారు. మనకి డైనింగ్ ప్లేస్ కూడా ఆపోజిట్ లో ఇంకొక విండో వచ్చిందండి. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. హాల్ చూసారు కదా, చాలా స్పేసెస్ వచ్చింది. హాల్లో మనకి టీవీ పాయింట్ ఇచ్చారు.
టీవీ పైన కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఎంత పెద్ద టీవీ అని వచ్చేస్తుంది. చూడండి మనకి టీవీ దగ్గర కూడా ఎంత బాగా డిజైన్ చేశారు. ఇక్కడ అన్ని చిన్న చిన్న సెల్ఫ్ ఇచ్చారు, మనం డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. మన టీవీ దగ్గర వుడ్ వర్క్ చేసుకుంటే ఇంకా చాలా గ్రాండ్ కనిపిస్తుంది. కింద మనకి గ్రానైట్ ఇచ్చారు, సెల్ఫ్స్ వచ్చాయండి. చూడండి హాల్ అయితే ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. డిజైన్ అయితే చాలా బాగుందండి, కలర్ఫుల్ గా ఉంది చూడండి. హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయి. ఇదంతా డైనింగ్ ప్లేస్. మనకి ఇక్కడ డైనింగ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. కంప్లీట్ గా టైల్స్ ఇచ్చారండి, మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి వాల్ కి వచ్చేసి రాయల్ ప్లే డిజైన్ చేశారండి, గోల్డెన్ కలర్ లో చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ పూజ రూమ్ చూడ మనకి ఇందులో కూడా లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు, గోల్డెన్ బార్డర్ తో చాలా బాగా కనిపిస్తుంది. ఒక్కరైతే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అండి. ఇది ఓపెన్ కిచెన్. చూడండి కిచెన్ అయితే చాలా పెద్దగా వచ్చింది. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి యూ షేప్ లో ఇచ్చారు. ఇక్కడ అన్ని సెల్ఫ్ వచ్చాయి. కిచెన్ లో అయితే 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ కూడా స్పేస్ ఉందండి, చూడండి ఎంత స్పేస్ ఉంది. ఈజీగా 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ప్లాట్ఫామ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. చూడండి ఇక్కడ పార్టిషన్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ కామన్ వాష్రూమ్. చూడండి వాష్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది, కామన్ వాష్రూమ్. ఇందులో మనకి ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. చూడండి ఇందులో మనకి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు, రూఫ్ దాకా ఇచ్చారండి. చూడడానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. చూడండి బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి. ఇక్కడ మనకి సపరేట్ గా కబోర్డ్ గా స్పేస్ ఇచ్చారు. చూడండి హైట్ లో ఇచ్చారు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇందులో కూడా మనకి చాలా పెద్ద విండో వచ్చింది. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుందండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ చేసి చూడండి. ఇందులో అటాచ్ వాష్రూమ్. ఒకసారి వాష్రూమ్ చూడండి, చాలా పెద్దగా వచ్చింది. చూడండి చూడండి చాలా స్పేసెస్ వచ్చింది అటాచ్ వాష్రూమ్ అయితే. ఇందులో మనకి ట్యాప్స్ అవన్నీ కూడా ఫిట్ చేయలేదు, ఇంకా చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయండి. ఇక్కడ లో రూఫ్ ఇచ్చారు చూడండి పైన. ఇక్కడ పైన లో రూఫ్ వచ్చింది. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఒకసారి లోపల బెడ్రూమ్ డోర్ చూడండి, చాలా స్టాండర్డ్ గా ఉన్నాయి. డిజైన్ కూడా చాలా క్లాస్ కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దామండి. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉందో అంత పెద్దగా వచ్చింది. ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుందండి. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇక్కడ మనకి సపరేట్ గా కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయితే చాలా గ్రాండ్ కనిపిస్తుంది. చూడండి అన్ని రూమ్లలో రాయల్ ప్లే అయితే చాలా బాగా వేసారు అండి, చాలా గ్రాండ్ కనిపిస్తుంది. లుక్ అయితే చాలా బాగుంది. అలాగే బెడ్రూమ్స్ అయితే చాలా స్పేసెస్ వచ్చాయి. 132 స్క్వేర్ యార్డ్స్ లో 2 BHK అయితే చాలా స్పేసెస్ వచ్చింది. చూసారు కదా హాల్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తానండి. చూడండి స్టెప్స్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. మనకి స్టెప్స్ పైన హెడ్ రూమ్ కోసం ఇక్కడ రేకులు ఇచ్చారండి, అంటే వర్షం వాటర్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా మంది హెడ్ రూమ్ ఇవ్వకపోయేసరికి మనకి పార్కింగ్ లో మొత్తం వాటర్ వచ్చేస్తున్నాయి. వీళ్ళైతే హెడ్ రూమ్ అయితే బాగా ఇచ్చారు. చూడండి చుట్టూ అన్ని హౌజెస్ ఉన్నాయి. చూడండి మనకి మెయిన్ రోడ్ అయితే పక్కనే ఉంది, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఈ హౌస్ కు వాడిన స్టీల్ చూద్దాం రండి. చూడండి 4 వచ్చేసి 16 mm, ఈ 2 వచ్చేసి 12 mm అండి. ఇంకా 2-3 ఫ్లోర్స్ వేసుకున్నా కానీ చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. చూడండి చుట్టూ అన్ని హౌసెస్ ఉన్న లివింగ్ ఉంటున్నారు. మనకి ఇక్కడ హౌస్ కనిపిస్తుంది కదా, హౌస్ ముందే మనకి 100 feet రోడ్ అండి. బస్ స్టాప్ కూడా అక్కడే ఉంటుంది. వెహికల్స్ వెళ్తున్నా మీకు కనిపిస్తుందో లేదో. ఈ వెంచర్ తో మనకి 100 feet రోడ్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇది HMD అప్రో లేఅవుట్. కాలనీ అయితే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. చూస్తున్నారు కదా, అంటే ఉప్పల్కి ఇంత దగ్గరలో ఉంటే మనకి ఇండిపెండెంట్ హౌస్ ఇది చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. 132 స్క్వేర్ యార్డ్స్ లో 2 BHK, అది కూడా ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను, తనకు కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. మీరు కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు, సైడ్ దగ్గర చూపిస్తారు. అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి అయితే సికింద్రాబాద్ కి బస్సెస్ ఉంటాయి. బస్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను, తనకు కాల్ చేసి ఎనీ టైం రిప్లై ఇస్తారు. మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఎవరికి ₹1 కమిషన్ ఇవ్వనవసరం లేదు, డైరెక్ట్ బిల్డర్ తో మాట్లాడుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.